హాయ్ హలో నమస్తే అందరికీ. నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. మేడిగడ్డ మీద ప్రతిరోజు పాటలు పాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగోతాలు బయట పెట్టడానికైతే కేటీఆర్ అయితే వారి బీఆర్ఎస్ పార్టీ తోటి మొత్తం ఏకమయ్యి కాళేశ్వరంకి వెళ్ళడం జరిగింది. అదే ముచ్చట మీద మన V6 మన బంటు ఏం రాసిండో ఒకసారి ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఏ పత్రికలో కూడా ఇటువంటి ఆర్టికల్ ఎక్కడ వెలువడలేదు. మరి V6 ఎందుకు రాసింది అనేది దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అంటే ఇక కార్యకర్తలు అది నిజమా, రైతులకు ఉపయోగపడుతుందా, ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇట్లా చెడు అభిప్రాయంతో దానిపైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కుట్ర ఎందుకు పన్నుతున్నారనే దాని మీద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి చూడడానికి అయితే వెళ్ళిండు. దానికే మేడిగడ్డ దగ్గర ఓ బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అట. ఎమ్మెల్యే వివేక్ గారికి చెప్తున్నాను, మీకు గిట్లాంటి రాతలు రాస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ గురించి అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ పెడితే ఈ పార్టీకి ఆ స్టూడియో పగిలిపో. నాకు తెలిసి అయితే ఏ విధంగా అయితే శంకరన్న కొట్టిలో ఆ విధంగా ఆ స్టూడియో పలికిపోయి ఈరోజు అయితే. మరి అదే విషయాన్ని చూద్దాం ఒకసారి. మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్. 2000 మందితో బ్యారేజీ పైకి వచ్చి హంగామా. అంతమంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు. అరగంట సేపు తోపులాట, తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు. పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు. కుంగిన పిల్లర్లను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్. అన్నారం బ్యారేజీ కూడా పరిశీలించకుండానే రిటర్న్. ఒక్క గేట్ వద్ద సమస్య ఏర్పడితే లక్షల కోట్ల అవినీతి అంటారా కేటీఆర్. అఖిల పక్షం పడితే సలహాలు ఇస్తాం హరీష్ రావు. ఇప్పుడు గిదే ముచ్చట్ని చూసుకుందాం. ఇప్పుడు కేటీఆర్ ఏమో ఆ బ్యారేజీలు చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మరి మిగతా పేపర్ వాళ్ళు ఎందుకు రాయలేదు అట్లా? ఇదే ఎడిటర్కి చెప్తున్నాను, మిగతా పేపర్లు ఈ విధంగా ఎందుకు రాయలేదు? మరి మీకు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చారని, ఏమైనా రాసుకొచ్చని అధికారం ఇచ్చాడని ఆ అహంకారంతో ముందుకెళ్తున్నారా? అదే విధంగా చూసుకుంటే కేసీఆర్ స్నానం చేసుకోవడానికి కట్టిలా, లేకుంటే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్ళించుకోవడానికి చేసిండా? లక్షల ఎకరాలు పారుతున్నాయని పూర్తి స్థాయిలో అక్కడ అధికారులు అయితే తెలిపారు కదా. మరి దాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? దాని గురించే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఇది నిజమా అబద్ధమా, రేవంత్ రెడ్డి చెప్పేది మాటలు ఎంత వాస్తవానికి నిజమని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే వెళ్ళారు. మరి అక్కడి నుంచి కేటీఆర్ తిరిగి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కేటీఆర్ అక్కడ పరిశీలించిన వీడియోలు ఉన్నాయి. మరి V6 కనపడలేదా? లేకుంటే ప్రజలను వేరే పక్కదోవ పట్టిద్దామని చూస్తున్నారా? ఇంకెన్ని రోజులు ఇలా? ఆ మల్లిగాడేమో అట్లా మోపు చేస్తున్నారు ప్రజల్ని, మీరు వచ్చేసేమో ఇట్లా చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన చలో మేడిగడ్డ పర్యటన ఉద్రిక్తకు దారితీసింది. వివిధ ప్రాంతాల నుంచి 4 బస్సుల వందలాది కారులలో తరలి వచ్చిన దాదాపు 2000 మందికి పైగా పార్టీలు, నేతలు, కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై హంగామా చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అండతో పోలీసులపై జులుం చూపించారు. బ్యారేజీ కుంగినందుకు ఒకేసారి 2000 మందిని పంపడం సాధ్యం కాదని, విడతల వారీగా అందరినీ పంపిస్తామని బందోబస్తులను పోలీసులు చెప్పినా వినకుండా దూసుకెళ్లారు. మమ్మల్ని ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లను పక్కకు నెట్టి బ్యారేజీ గేట్లను తీసుకుంటూ ముందుకు ఉరికారు. దీంతో పలువురు పోలీసులు, బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల కింద పడడంతో దెబ్బలు తగిలాయి. ఇక గిది కాంగ్రెస్ అంటే, గిది ఆడవాళ్లకు ఇచ్చిన మర్యాద కూడా లేకపోయా. ఇప్పుడు ఎన్ని చట్టాలున్నా ఏం లాభం? సరిగ్గా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఆయన పాలన చక్కగా లేకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు కదా, మన స్టేజ్ ఎక్కేసి బీఆర్ఎస్ కార్యకర్తల బొక్కలు ఇవ్వండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, ఆడవాళ్ళని కూడా లెక్క చేయని పరిస్థితి, అదే ముచ్చట పట్టుకొని ఇప్పుడు అంతమంది దూసుకొచ్చినా కూడా ఆడికి వెళ్ళిపోతా ఉంటే ఆ మహిళను పడాల్సిన అవసరమే వచ్చింది పోలీస్ వాళ్ళకి? ఇదే పరంగా ప్రశ్నిస్తున్నాను. మరి ఆ ప్లేస్లో కాంగ్రెస్ కార్యకర్తలు మొన్ననే గుంపులుగా, ఇప్పుడు ఇక్కడ 2000 మంది వచ్చిలా. మరి మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు, ఏది కేసీఆర్ నల్గొండ సభలు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా అక్కడ కాళేశ్వరం దగ్గరకు వచ్చి పరిశీలించగానే 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. మరి ఇదే రాత నువ్వు ఎందుకు రాయలేదు? ఎమ్మెల్యే వివేక్ గారు, ఇది ఎందుకు రాయలేదు మీరు? అంటే ఇక్కడ చూడండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలు కాదు ఇక్కడ. వీడేం చేసిండు, వాడేం చేసిండు, ఈడెంత తిన్నాడు, వాడెంత తిన్నాడు, మధ్యలో ఈ కార్యకర్తలు ఏం చేసిండు, ఈ కార్యకర్తలు ఏం చేసిండు, గిదే ముచ్చట చెప్ప. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా దరిద్రాలను పోగొట్టడానికి ఈ కాళేశ్వరం కూడా ఎంతో కొంత ఆసరవుతుంది. అరే అదే పరంగా చూసుకోండి 10 సంవత్సరాల కింద 60 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా ఉంది మీరే చెప్పండి. గుండెల మీద చేసుకొని మీరే చెప్పాలి. ఈరోజు కర్ర చేత పట్టుకొని, గొంగడేసుకొని, చేతులు లైట్ పెట్టుకొని రాత్రంతా పొద్దునాక రాత్రి 3 గంటల కరెంట్ వస్తుందంటే ఆడికి పోయి పండుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి కదా. పాము కాటుకో, పంట సరిగా పండలేదని మందు దాగో చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మరి గయన్ని చూసుకుంటూ వచ్చి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీళ్లు అందడానికి ఏడ చూసినా ఇప్పుడు పచ్చగా పొలాలు ఏర్పడుతున్నాయి.
యాడ చూసిన మొక్కజొన్న కంకులు, యాడ చూసిన పచ్చని పొలాలు ఏవపడుతున్నాయంటే దానికి కారణం ఏంటిది? ఈ కాళేశ్వరం పూర్తి స్థాయిలో గనక కంప్లీట్ అయితే, ఇది కంప్లీట్ అయితే ఇక 3 పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రైతుకు చేసే సత్తువ ఉండాలి అంతే ఇగ. అంత మంచి ప్లాన్‌లేసింది కదా ప్రభుత్వం. దాన్ని జీర్ణించుకొని ఒక పిల్లర్‌ని కట్టడానికే శాతనైతలేదు రేవంత్ రెడ్డికి. ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లుడే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు కట్టిన దాన్ని గౌరవించాలి. ఇది రైతాంగం వారి కోసం, ప్రజల కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేనికోసం వచ్చిండు? ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల్ని పాలించడానికి వచ్చిండు కదా! ప్రజల కొరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని స్థాపించబడినప్పుడు దాన్ని ఒక పిల్లర్ కూలితేంది, 2 పిల్లర్ కూలితేంది? అరే ఇంట్లో ఒక పిల్లర్ కూలితే అట్లనే వదిలేస్తామా? తెలంగాణ అంటే మనది. కాళేశ్వరం కూడా ఇప్పుడు కట్టింది కూడా మనదే. పక్కటోనిది కాదు మనం విమర్శించుకోవడానికి. ప్రతిసారి ఊకే డప్పులు పట్టుకొని తిరుగుతాలేందా నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఆ కుంగిన పిల్లర్‌ని సరిగా చెప్పి, లేకుంటే రాజీనామా చేయి. అదే గత ప్రభుత్వం వచ్చి గట్టి చూపెడుతది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెడదువు గాని. కాబట్టి ప్రజలారా, మీరు పత్రిక చదవాలనుకుంటే మాత్రం ఈ V6 వెలుగును మాత్రం అస్సలు చదవకండి. ఆడ నిజం 100% ఉంటే పూర్తి స్థాయిలో తప్పుని 100%, 200% పెట్టి అదే నిజమని చూపెడతాడు ఇదే వివేక్ V6 వెలుగు పత్రిక.